రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామం చేసుకుంటుందో ఊహించుకోవడమే కష్టం. నిన్నటి వరకు ప్రత్యర్థులపై విరుచుకుపడిన జన సైనికులకు ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కళ్ళెం వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హద్దులు దాటొద్దని, వ్యక్తిగత దూషణలకు దిగొద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే ఈ ఆకస్మిక మార్గదర్శకాల వెనుక ఒక బలమైన రాజకీయ కోణం దాగుంది. ఇటీవలి కాలంలో జనసేన శ్రేణులు ప్రతిపక్షం కంటే కూడా మిత్రపక్ష కార్యకర్తలతోనే ఎక్కువగా ఢీకొంటున్నారు. అంతర్జాల వేదికగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వ స్ఫూర్తికే విఘాతం కలిగించేలా మారుతోంది. చిన్న చిన్న అహంకారాల వల్ల జరుగుతున్న ఈ మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలాగా మారకముందే అధిష్టానాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ రంగంలోనికి దిగి తన శ్రేణులకు గీతోపదేశం చేశారు. ప్రత్యర్థుల పని కుట్రల వలలో పడి మిత్ర ధర్మాన్ని మర్చిపోవద్దు అంటూ ఆయన పరోక్షంగా దిశానిర్దేశం చేశారు. మరి అధినేత ఇచ్చిన ఈ తాజా హెచ్చరికలతో అయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అంతర్గత పోరుకు అడ్డుకట్ట పడుతుందో లేదో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో మనతో పాటు ఉన్నారు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, ఓవర్ టు యు. రాజకీయాల్లో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలు. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఒక సఖ్యతగా, ఒక దిశ నిర్దేశంగా రానున్నటువంటి మరో 15 ఏళ్ల పాటు కూడా ఈ కూటమిని అధికారంలో ఉంచేలాగా అన్ని విధాలుగా కూడా మనం ముందుకు ప్రయత్నించాలని చెప్పి అధిష్టానంకి సంబంధించి టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కేంద్రం అయ్యుండొచ్చు. వీళ్ళందరూ కూడా సఖ్యతగా ముందుకు వెళ్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క పాగాన్ని వేసి రాక్షస పాలన రాకుండా ఉండే విధంగా కూడా ఈ కూటమిని ఒక డిజైన్గా ఏర్పరచుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కూడా గతంలో మనం చూస్తే ప్రతిపక్షాలపై విరుచుకోపడేటప్పుడు జనసేన నేతలు పూర్తి స్థాయిలో ఇటు మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ అనేక మీడియా ముందు కూడా తమ గొంతుకై వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలను పక్కన పెట్టి ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీనే టార్గెట్ చేస్తున్నటువంటి తరుణంలో అధిష్టానం ఇప్పటికే సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. జన సైనికులపై ఇప్పటికే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఏపీ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో కొంత మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి అంతర్గత ఒక పోరైతే కొనసాగుతుంది. మాధ్యమాల్లో రావద్దు, ప్రస్తుతం ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడొద్దు అని చెప్పినప్పటికి కూడా జనసేన నేతలు కొంత దారి తప్పినటువంటి పరిస్థితుల్లో కొన్ని జిల్లాలో మనం చూసాం. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో ఇటు ఒకవైపు బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దన్ వైపు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలోనే అధిష్టానం కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక వార్నింగ్ అయితే జనసేన నేతలకు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు కూడా మిత్రపక్షాన్ని మర్చిపోవద్దు, మనం పూర్తి స్థాయిలో కూడా ఒక దిశతో ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వాళ్ళ జనసేన నేతలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎవరు కూడా మిత్రపక్షాన్ని మర్చివద్దు, కనీసం మనం ఏ విధంగా ఉండాలా, ఎలాంటి మిత్రపక్షంతో మనం ముందుకు కొనసాగాలా, ఏదైనా అంతర్గత విభేదాలు ఉన్నప్పటికి కూడా మా దృష్టికి తీసుకోవచ్చు, వాటికి సంబంధించి ఇన్నర్గా మేము మాట్లాడుకోవాలి. కానీ ఈ విధంగా సోషల్ మీడియాలో కానీ మాధ్యమాల్లో కూడా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం, ఇది పూర్తి స్థాయిలో ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం మాధ్యమాల్లో మాట్లాడుతున్నటువంటి కొన్ని ఆరోపణలు అయితే ఏదైతే ఉన్నాయో వీటి ప్రభావంతో రాబోయేటువంటి రోజుల్లో మిత్రపక్షానికి సంబంధించి మేము ఇక్కడ లాస్ అవుతాం, ఎంతో ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన పోగొట్టడానికి ఎంతో కష్టపడ్డాం, ఎంతో కూటమిని ఒక జతగా ఏర్పరచడానికి నా వంతు బాధ్యతాయుతంగా 100% నేను ముందుకు తీసుకెళ్ళాను. మరి ఇలా మీ వల్ల నేను ఈరోజు తల ఉంచుకునే విధంగా కూడా చేయకూడదని చెప్పి జనసేన నేతలకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా జనసేన నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారు, మాధ్యమాల్లో మాట్లాడుతున్నటువంటి వారికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం అందరూ కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి కొన్ని ప్రక్షాళన ఏదైతే ఉన్నాయో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో కూడా ఇటీవల కాలంలో మొత్తం పదవులతో సహా కూడా రద్దు చేయడం జరిగింది. అంటే అంతర్గత విభేదాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉన్న కుటుంబంలోనే 25 మంది ఉంటే 25 మంది ఒక్కొక్క రీతిలో ఉంటే అలాంటి పరిస్థితి జనసేన నేతలు ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఆయన
కొంత ప్రక్షాళన చేశాడు. ప్రస్తుతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ కూడా మరి 2-3 రోజుల్లో కూడా రాబోతున్నట్టుగా తెలుస్తాం. దీని మీద అంతా కూడా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి తరుణంలోనే ఈ మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలతో విభేదించుకోవడం, ఈరోజు కూటమికి సంబంధించినటువంటి అందరం కలిసి ఉండి మెలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ ఇటు సంక్షేమం ఆర్థిక అభివృద్ధిలో ముందుకు సాగించాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తూ ఉంటే అంతర్గతంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి జనసేన నేతలకైతే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.